మంచి బేరంతో వచ్చాను. రేపు ఉదయం బయటికి వెళ్ళిపోతున్నాను. ఇదిగో నీ లాస్ట్ సప్పర్. ఈరోజు పోటీలో నువ్వు గెలిస్తే 10 రూపాయలు, ఓడిపోతే 100. ఈరోజు ఎవడు? అల్లిపురం శంకర్. ఆడు బుద్ధినోడు పైకి లాగడు, కానీ జనం పందెం మొత్తం నీ మీదే కాశారా. 4 దెబ్బలు తిని ఓడిపోయి వచ్చావంటే బయటికి వెళ్ళేటప్పుడు బోల్డ్ డబ్బులతో వెళ్ళచ్చు. రాత్రి ఓడిపోతే మంచి డబ్బులు వచ్చేవి కదరా. ఓడిపోతే వచ్చే డబ్బు కంటే గెలిచినప్పుడు వచ్చే గౌరవం నాకు కావాలి. ఈ రిజిస్టర్లో సంతకం పెట్టు. ఇదిగో నీ పందెం డబ్బులు. ఇదేంటి ఇంత డబ్బా? నా 20 ఏళ్ల సర్వీసులో చాలా మందిని ఆడించానురా. నిన్నొక్కడే ప్రేమించాను. నీ ఒంటికి బుర్రకి ఒక స్పీడ్ ఉంది, దాన్ని వదిలీకు. బయట చాలా ఖర్చులుంటాయిరా. నీ మీద బాగా సంపాదించాను, పర్లేదుంచు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కొన్ని రోజులకి ఇక్కడే తెల్తారు. నువ్వు మళ్ళీ రాక. బయటికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నా? విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తు రావాలి, లేదా ఈ వాసు గుర్తు రావాలి. అలాంటిది ఏదైనా చెయ్యాలి. అలా పేరు వినబడాలంటే చాలా డబ్బులు సంపాదించాలి. ఈ దేశంలో చలామణయ్యే ప్రతి రూపాయిలో 90 పైసలు నూటికొక్కడే సంపాదిస్తాడు. మిగతా 10 పైసలు గురించి 99 మంది కొట్టుకుంటారు నాలాంటోళ్ళు. నువ్వు ఆ 90 పైసలు సంపాదించే ఒక్కడివి. 99 మందిలో ఒక్కడిగా మిగిలిపోకు. నీ కొత్త ముందే వెళ్ళు. వాసు, ఎప్పుడు అవసరమైనా నన్ను పిలు. తీసుకో. నువ్వు కూడా తినేయమ్మా. నేను తింటాను, మీరు తినండి. అనియా, ఇన్నాళ్ళు అమ్మని మీరు చూసుకున్నారు. ఇప్పుడు నుండి మిమ్మల్ని నేను చూసుకుంటా. నాకు పని కావాలి. ఇప్పటికిప్పుడు పని అంటే ఎలాగన్నయ్యా? చూద్దాంలే. అదే షిప్ యార్డ్లోనూ పోర్ట్లోనూ పని దొరుకుతానయా? ఏటి నువ్వేటి కాలేజ్ నుంచి వచ్చావేట్రా? జైలు నుంచి వచ్చావు. షిప్ యార్డ్లో పోర్ట్లో పని అంటే చదువుకోవాలా. మనలాంటి వాళ్ళు పూర్ణ మార్కెట్లో ఏ లేబర్ పని ఎత్తుక్కోవాలి. కానీ తిను. ఏంటి ఏదైనా పనుందా? అనియా, ఇగో పనేడుందేటి? లేదు. కొట్టు ముందు అడ్డంగా బండి నిలబడుకోనాది. దించరా, లోడ్ దించరా బాబు, తర్వాత మాట్లాడుకుందాము. ముందు నువ్వు చెప్పు, తర్వాత దించుతాను. అయ్యా, ఏమైనా పనుందా? లోడ్ దించరా బాబు, తర్వాత మాట్లాడుకుందామన్నాను కదా. ముందు జీతం పెంచే ఊరు చెప్పు, తర్వాతే పని. ఓరే, నీ పని ఎంత, నా రాబడి ఎంత? ₹1 కూడా పెంచడం. అంతగా మానేయాలనుకుంటే ఈ నెల తర్వాత మానేయి. ఏదైనా పనుందా? బేగిసి ఎప్పురా? నెలకి 20 రూపాయలు. నీకు 20 ఇచ్చేసి నాన్న సరస్వతి పార్క్ దగ్గర మాడి బద్దలు అమ్ముకోవాలా, అంతేనా? పనుందా లేదా? ఎల్రా బాబు. నేనైనా ముష్టి అడుగుతున్నానా? పని అడుగుతున్నాను. అది
ఇక్కడ మానేస్తా అంటున్నాడు కదా, నాకు 10 రూపాయలు ఇస్తే చాలు. ఒరే ఎవరురా నువ్వు? నీకు పని వద్దు, నాకు కావాలి. మీద చెయ్యేసే సిరీస్ 2 వస్తే తిట్టేస్తాను. ఏంటి పనుందా లేదా? ఒరే బిల్లు పీసి వెళ్ళిపో. నా జీతం ఇవ్వు, నేను వెళ్తాను. ఇస్తానులే, తర్వాత వచ్చి ఒట్టుకెళ్ళు. నెలకు 10 రూపాయలు, 1వ తారీఖు జీతం. మధ్యలో పేణం పోయిన పావలు ఇవ్వను. రోజుకు 4 లోడులు దించి సర్దాల. ఎక్స్ట్రా లోడుకి 10 పైసలు ఇస్తాను. రోజుకు 2 సార్లు టీ. నీ సుట్టా బిడ్డతో నాకు సంబంధం లేదు. ఏంటి సరేనా? సర్లే. ఈ లోడు ఎత్తుకెళ్ళి లోపలి దించు. సోతంటే పని చేసేవాళ్ళగా అనట్లేదు నాకు. చూడండి అమ్మ, రేట్ ఎంత పెరిగిందో. మీకు ఎంత కావాలమ్మా? ఏట్రెడ్డి మా వాడిని పనిలోంచి తీసావట? ఆశీలు కట్టి చాలా రోజులు అవుతుంది. అది ఇది సెటిల్ చేసి. ఆడ అడిగిన జీతం నేను ఇచ్చుకోలేను సార్. మనం 4 రోజులు డబ్బులు వీలు చూసుకుని ఆశలు కట్టేస్తాను. పళ్ళు బాగా చూపిస్తున్నావు. ఆశీల్ డబ్బులు అట్టుకరమ్మని అమ్మోరన్న కరాఖండిగా చెప్పాడు. 4 రోజులు సర్తానంటున్నాను కదా. మరి అయితే నీ కూతుర్ని పంపి అమ్మోరి దగ్గర ఉంటుంది, డబ్బులు ఇచ్చి ఇంటికి కొట్టుకెళ్ళు. అబ్బా ఏం మాట్లాడుతున్నావురా? చిన్నంతరం పెద్దంతరం లేకుండా రౌడీ నా కొడక. ఏట్రా మాటలు? ఏంటి చేసుకుంటావు చేసుకోపో. ఆశలు రూపాయి కూడా కట్టినాం. అయిపోయావు రెడ్డి నువ్వు. ఏట్రా అయిపోయేదే నా ఈ కలకట్ట. గాలి నా కొడక, బేవర్స్ నా కొడక. వదిలా అమ్మ నా కొడుకుని అడిగే వాళ్ళు కొడుకులకి. నేను వెళ్తున్నాను, పని అయిపోయింది. పొద్దున్న వచ్చిరా. హౌస్ ప్లాన్ చెప్పాను కదయ్యా. దరిద్రం సంకలేడు తిరుగుతున్నాడు ఉందిరా. టికెట్లు అయిపోయాయి పదా. ఏంటి అని చూద్దాం అనుకున్నాను, కొంచెం ముందే రారా అంటేనావా? హార్బర్లో లేట్ అయిపోయిందిరా. అవును మరి, నువ్వు తోస్తే కానీ సిప్పు కదలదాడా. ఓ నేను వాంటరేట్రా, పంపిస్తాను రావాలి. సరే సర్లే పదా. రేపు వెళ్దారా? రేపు బేగ్ వచ్చి నేను తీసుకెళ్ళా. సినిమా కూడా చూడలేదు. అరే కావాలని చేసినట్రా, భలే ఉన్నావు నువ్వు. అన్నిటి కలుగుతావు గుంటలాగా. ఇక గుంటనయ్యం ఇదే రావట్లేదు. ఇదొకటి సరిగ్గా పనిచేయదు. పదా అనియా ఏట్రా అప్పుడు వచ్చేసావేటి? పని ఎలాగుంది? పని బానే ఉంది. ఓనరే మరీ పిలకల మనిషిలాగా ఉన్నాడు. ఓనర్లు అంటే అలాగే ఉంటారు మరి. ఇప్పుడు సినిమా కూడా లేదు, మరి ఏడ్ చేద్దాం. ఒరే అటుపక్క వెళ్ళి చాలా రోజులైందిరా. ఒకసారి అటుపక్క వెళ్ళి నువ్వు తొక్కు. నువ్వెక్కరా, నువ్వు రారా చెప్తాను. ఎటు వెనకాల వచ్చే అనియా? ఏటానియా? నువ్వు రారా. అమ్మడి అమ్మ, ఈరోజు సోఫియా డ్యాన్స్ ఉన్నట్టుందిరా. ఒక్కసారైనా సోఫియాని దగ్గర నుంచి చూడాలని ఉందన్నయ్య. ఒరే ఆ క్లబ్లోకి వెళ్ళడానికి బట్టలు కుట్టించుకోవాలంటే మనం 3 సంవత్సరాలు కష్టపడి డబ్బులు కూడా పెట్టాలా. పద పద. నువ్వు ఎక్కరా? ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు. సోఫియా ఎవరు? నానిబాబు కీపు. నానిబాబు ఎవరు? సోఫియా కీపురా. నీకు మెల్లగానే అర్థమవుతలే. స్టాండ్ ఎక్కడ? ఆహా సావులబోధం కలకలు ఆడిపోతుంది. అరే వాసే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాల్ టికెట్ అయితే సోఫియా బాల్కనీరా. సినిమా ఒకటే, అర్థమైందా? ఎక్కడికి వచ్చావరా? సావులు మోదం.
ఏ పిల్ల ఎంత వస్తావా? ఆ పిల్ల రాదు, నేనొస్తాను. ఒకలంటే రూపాయి, ముగ్గురైతే 3 రూపాయలు. ఉమ్, సరే పద. అదేంటి ఆ పిల్ల రాదన్నా? దానికి రాదు, నాకు తోడొస్తుంది. ఏడు దీనికి కూడా తోడొస్తారా? ఏ వివరాలు అడక్క, పంజుడు. ఏ రిక్షా ఇట్రా. మీ అక్కతోటి నువ్వు ఎందుకు వచ్చావు? నీకెందుకు ఈ వివరాలు? పని చూసుకో. నేను ఆ పనికి రాలేదు, నీలాగే తోడొచ్చాను. హ్మ్. అంటే నువ్వు ఉండవా? చచ్చా, డబ్బులతో కొనే పని కాదు అది. అబ్బో, అరే రే వాసు, వాసురే చిట్టి ఎక్కడ్రా? కంపులికి పోయిందిరా, బేగి రండి. రండిరా. ఏంట్రా? మరి దీనికి అది అయిపోతుందిరా. పద. ఏడ్ చేసావురా? నేనేడు చేయలేదు బాబు. డబ్బులు బొక్క. మా చెల్లొత్తు నాకు అలా తాళంకు తట్టుకుని తిరగకపోతే మూర్చుందని చెప్పొచ్చు కదా. ఇల్లు గడాలి కదా. పదరా. పొద్దున్నేకి షవర్మాకు చూసాను. ఎక్కడుంటావు? పూర్ణ మార్కెట్. రే వాసు ఏంటక్కడ? అటేపు వస్తే కలుస్తాను. హ్మ్.